హాయ్ అండి. ఇది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇంకా సార్ సినిమాలోనే ఉన్నారు సార్. ఇంకా బయట రాలా. ఏదో యాక్టింగ్‌లు చేసి అయిపోద్ది. ఇది మొత్తము జరిగిపోద్ది అనుకుంటున్నారు సార్ మీరు. అసలు ఇప్పుడు అత్యవసరంగా వచ్చేసి సనాతన ధర్మం అని ఒక జెండా ఎత్తుకున్నారు సార్ మీరు. అయితే మిమ్మల్ని నేను అనకూడదు సార్. ఎందుకంటే ఒక బాధ్యత గల ఒక పదవిలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏపీకి. అయితే సనాతన 2,00,000 పుస్తకాలు చదివానని చెప్పారు. సనాతన ధర్మంలో 3 మ్యారేజ్‌లు చేసుకోవచ్చు సార్. గౌతమ బుద్ధుడు అలాంటోడే. అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ భార్యను చక్కుని చేర్చుకున్నారు. అది ధర్మం అంటే. మరి విజయవాడలో అంతమంది బాధితులు, వరద బాధితులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కనీసం వెళ్ళి ఒకటే కదా 2 సార్లు వెళ్ళారా మీరు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు. వాళ్ళ బంధువులు చేస్తున్నారు. గొగ్గలు పెడుతున్నారు. కనీసం అక్కడికి వెళ్ళి బీజేపీ ప్రభుత్వం మీద మీ కూటమి ప్రభుత్వం ఫైట్ చేశారా? లేదు. సనాతన ధర్మం అంటారు, కొంచెం చెగువీరా అనేస్తారు, ఏదేదో చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేసి మీరు కన్ఫ్యూజన్ మీ శాఖ కూడా కరెక్ట్గా నిర్వర్తించారు.